ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని అబద్ధపు మోసపు మాటలతో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఈరోజు ఈ పెంచిన అధిక పెట్రోలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఇంత అత్యధికమైనటువంటి వ్యాట్ స్టేట్ గవర్నమెంట్ వసూలు చేయట్లేదు. ఎక్స్క్లూజివ్గా స్పెషల్గా తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే వీళ్ళు అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వచ్చి మనిషి కూడా బయటికి రాకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా చేయనటువంటి రోజుల్లో ₹1 కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ తినుబండారాలు ₹1 కూడా పెంచలేదు. యావత్ దేశం పెంచిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సామాన్యుడికి అందుబాటులోనే అన్ని ఆహార ధాన్యాలు వస్తువులు డీజిల్ పెట్రోల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మరి ఆయన చేసిన ప్రపంచమే కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు ఒక యుద్ధం సాకు చూపించి ఈ ప్రభుత్వం అడ్డగోలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ వ్యాట్ CGST SGSTలు ఈ వ్యాట్ అని అత్యధికంగా పర్సంటేజీలు వేసుకుంటూ పోతే సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరికి పెట్రోల్ డీజిల్ అనేది వాడకం అనేది దైనందిన జీవితంలో ఒక భాగం. అలాంటి సామాన్యుడు నడ్డి విరిచే విధంగా పెంచిన ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యధికంగా డిమాండ్ చేస్తుంది. దీన్ని దయచేసి అందరూ ప్రజలందరూ గమనించండి. చంద్రబాబు చెప్పినటువంటి మోసపు మాటలు ఏదైతే ఉన్నాయో అది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనేది తెలుసుకొని దయచేసి దీన్ని అందరూ ముక్త కంఠంతో అన్ని పార్టీలు సామాన్యుడికి సపోర్టుగా ఉండే అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుకుంటూ ఈ ధర్నాకు విజయవంతం చేసినటువంటి శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా మరొకసారి